Hi, welcome to my channel. Today day 13 idioms and phrases నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే 1 to 12 వీడియోస్ చూడండి. idioms and phrases ఒకసారి చూసి ఇంకోసారి రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టర్న్ వర్డ్ మీద 5 idioms and phrases చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ టర్న్ ఏ హెయిర్. టర్న్ ఏ హెయిర్ మీన్స్ టు రిమైన్ కామ్, నాట్ షో ఫియర్ ఆర్ యాంగ్జైటీ. ఎంత జరిగినా కూడా భయపడకపోవడం, కంగారు పడకపోవడాన్ని టర్న్ ఏ హెయిర్ అని అంటారు. ఓకేనా. ఒకవేళ షాకింగ్ న్యూస్, ఇంకా కొన్ని న్యూస్ వినగానే కొందరం భయపడతాం, కంగారు పడతాం కదా, అట్లా భయపడని వాళ్ళను టర్న్ ఏ హెయిర్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డిడ్ నాట్ టర్న్ ఏ హెయిర్ వెన్ హీ హియర్డ్ ద షాకింగ్ న్యూస్. అతను షాకింగ్ న్యూస్ విన్నా కానీ అతను గింత కూడా కంగారు పడతలేడు, భయపడట్లేదు అని అర్థం. ఓకేనా. దీన్ని ఎట్లా గుర్తుంచుకుంటారంటే టర్న్ ఏ హెయిర్ అని ఉంది కదా, ఈ హెయిర్ అని అంటే మన హెయిర్ చేతి మీద, మన బాడీ మీద రోమం చిన్న ఇట్లా లేస్తే కదా, చలి పెడితే ఇట్లా భయపడితే ఆ హెయిర్ అనేది కొంచెం కూడా కదులుతలేదు, కొంచెం కూడా ఆ హెయిర్ రోమం అనేది ఇట్లా కదులుతలేదు అని అంటే వాళ్ళు ఎట్లున్నట్టు, కామ్ కూల్ అట్లా ఉన్నట్టు. ఓకేనా. అట్లా గుర్తుంచుకోండి. కామ్ కూల్ ఉన్నారంటే వాళ్ళకు భయం లేదు, యాంగ్జైటీ లేదు, ఫియర్ లేదు, వాళ్ళు కామ్గా ఉన్నారని. ఓకేనా. టర్న్ ఏ హెయిర్ అనుడితోటి మనకు గుర్తుకు రావాలి. కొంచెం కూడా కదలట్లేదు, కొంచెం కూడా హెయిర్ ఇట్లా రోమం అనేది భయపడినట్లు లేదు అని అంటే టు కామ్, నాట్ షో ఫియర్ ఆర్ యాంగ్జైటీ అని గుర్తుంచుకోండి. ఓకేనా. హెయిర్ అనుడితోటి అది గుర్తుకు రావాలి, హెయిర్ అనే. ఓకే. సెకండ్ వన్ ఈజ్ టర్న్ ద కార్నర్. టర్న్ ద కార్నర్ మీన్స్ టు పాస్ ఏ డిఫికల్ట్ స్టేజ్ అండ్ బిగిన్ టు ఇంప్రూవ్. డిఫికల్ట్ టర్న్ ఏ కార్నర్ అంటే డిఫికల్ట్ స్టేజ్ని పాస్ అయ్యి నెక్స్ట్ బిగిన్ మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడు, కష్టాలను దాటుకొని మెరుగుదల మొదలవడాన్ని టర్న్ ద కార్నర్ అని అంటారు. ఓకే. ఎగ్జాంపుల్. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ద పేషెంట్ ఫైనల్లీ టర్న్డ్ ద కార్నర్. కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ అనేటైనా కష్టాలను దాటుకొని ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాడు, ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాడు అని అర్థం. ఓకే. దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే టర్న్ ద కార్నర్ అంటే ఇప్పుడు మన రోడ్డు ఏదైనా గుర్తుంచుకోండి, ఇట్లా మనం కార్నర్ ఇట్లా వస్తుంది కార్నర్, మళ్ళీ నెక్స్ట్ ఇటు స్టార్ట్ అవుతుంది కదా. సో ఇదంతా కష్టాన్ని తట్టుకొని ఇంప్రూవ్ స్టార్ట్ అవుతుంది, ఇంప్రూవ్ బిగిన్ అవుతుందని గుర్తుంచుకోండి. ఓకేనా. ఒక కార్నర్ టర్న్ అవుతుందంటే కష్టాలను దాటుకొని మళ్ళీ ఇంప్రూవ్ స్టార్ట్ అయింది అని గుర్తుంచుకోండి. ఓకేనా. థర్డ్ వన్ ఈస్ టర్న్ అప్ వన్స్ నోస్ ఎట్ సంథింగ్. టర్న్ అప్ వన్స్ నోస్ మీన్స్ టు రిజెక్ట్ సంథింగ్ విత్ డిస్రెస్పెక్ట్, టు లుక్ డౌన్ అపాన్. అంటే ఏంటిదంటే తక్కువ చూడడం, అవమానించడాన్ని టర్న్ అప్ వన్స్ నోస్ అంటారు. ఓకేనా. టర్న్ అప్ వన్స్ నోస్ అంటే టు రిజెక్ట్ సంథింగ్ విత్ డిస్రెస్పెక్ట్, టు లుక్ డౌన్ అపాన్ అంటే తక్కువ చూడడం, అవమానించడం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే షీ టర్న్డ్ అప్ హర్ నోస్ ఎట్ ద గిఫ్ట్ బికాజ్ ఇట్ వాజ్ చీప్. ఆమె ఆ గిఫ్ట్ చీప్గా ఉన్నదని తక్కువ చూసింది, లేకపోతే అవమానించింది అని అర్థం, చిన్న చూపు చూసింది అని అర్థం. దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే టర్న్ అప్ వన్స్ నోస్ ముక్కు పైకి ఎత్తి చూస్తూ ఉంటే దాన్నే చిన్న చూపు చూసినట్టు, లేకపోతే అవమానించినట్టు, లేకపోతే తక్కువ చూసినట్టు అని గుర్తుంచుకోండి. ఓకేనా. టర్న్ అప్ వన్స్ నోస్ అనుడితోటే మనకు
ఇట్లా ముక్కు పైకెత్తి చూసిరు అని అంటే చిన్న చూపు, లేకపోతే అవమానించారు, లేకపోతే తక్కువ చూసారు అని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. షీ టర్న్డ్ అప్ హర్ నోస్ ఎట్ ద గిఫ్ట్ బికాజ్ ఇట్ వాజ్ చీప్. ఆ గిఫ్ట్ అనేది చీప్ ఉన్నందువలన ఆమె అవమానించింది, లేకపోతే తక్కువ చూసింది, లేకపోతే చిన్న చూపు చూసిందని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ 4th వన్, టర్న్ ద టేబుల్స్. టర్న్ ద టేబుల్స్ మీన్స్ టు రివర్స్ ద సిచ్యువేషన్ టు గెయిన్ అడ్వాంటేజ్. పరిస్థితులను తలకిందులు చేయడాన్ని టర్న్ ద టేబుల్స్ అని అంటారు. ఓకేనా. టర్న్ ద టేబుల్స్ అంటే టు రివర్స్ ద సిచ్యువేషన్ టు గెయిన్ అడ్వాంటేజ్, పరిస్థితులను తలకిందులు చేయడం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే హీ వాజ్ లాసింగ్ ద డిబేట్ బట్ సడన్లీ హీ టర్న్డ్ ద టేబుల్స్. అతను డిబేట్ లాస్ కావాలి, కాకపోతే అతను రివర్స్ సిచ్యువేషన్ అనేది రివర్స్ చేసిండు. సిచ్యువేషన్ రివర్స్ చేస్తే అతను అతనికి గెయిన్ అడ్వాంటేజ్ అయింది అని అర్థం. ఓకేనా. దీన్ని ఎట్లా గుర్తుంచుకుంటారంటే టర్న్ ద టేబుల్స్, టేబుల్ తిప్పినట్టే పరిస్థితి కూడా అతని సైడ్ తిరగబెట్టుకునేదాన్ని టర్న్ ద టేబుల్స్ అని అంటారు. ఓకేనా. టర్న్ ద టేబుల్స్ అంటే టేబుల్ తిప్పినట్టు పరిస్థితి కూడా తిరగబడుతుంది అని గుర్తుంచుకోండి. హీ వాజ్ లాసింగ్ ద డిబేట్ బట్ సడన్లీ హీ టర్న్ ద టేబుల్స్. అతనైతే డిబేట్లో లాస్ కావాలి, కాకపోతే సడన్లీ సిచ్యువేషన్ అనేది రివర్స్ అయింది. ఓకేనా. అంటే గెయిన్ అడ్వాంటేజ్ అని గుర్తుంచుకోండి. ఓకే. 5th వన్ ఈస్ టర్న్ కోట్. టర్న్ కోట్. టర్న్ కోట్ అంటే టు చేంజ్ లోయాలిటీ టు స్విచ్ సైడ్స్. టు చేంజ్ లోయాలిటీ టు స్విచ్ సైడ్స్ అంటే వర్గం మార్చుకోవడం, లేకపోతే ద్రోహి అవ్వడం. వర్గం మార్చుకుంటే ద్రోహి అవుతాడు, అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. ట్రిక్ చూస్తే గుర్తొస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే లీడర్ టర్న్డ్ ఏ కోట్ అండ్ జాయిన్డ్ ద రైవల్ పార్టీ. లీడర్ అనేవాడు వర్గం మార్చుకున్నాడు, వేరే పార్టీలో జాయిన్ అయ్యిండు అని అర్థం. లీడర్ వర్గం మార్చుకొని వేరే పార్టీలో జాయిన్ అయ్యిండు, ద్రోహి అయ్యిండు అని. ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటాడంటే టర్న్ కోటు. కోట్ అంటే మనం వేసుకునే కోటు, ఆ కోటు తిప్పినట్టే పార్టీ లేదా వర్గం కూడా తిప్పేశాడు అని గుర్తుంచుకోండి. ఓకేనా. టర్న్ కోట్ అంటే మనం వేసుకున్న కోటే తిప్పినట్టు పార్టీ లేదా వర్గం కూడా తిప్పేశాడు. ఓకేనా. ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజ్ లెక్క ఉన్నాయి కదా. టర్న్ ద టేబుల్స్ అంటేమో పరిస్థితులను తలకిందులుగా చేయడం. ఓకేనా. సిచ్యువేషన్ టు రివర్స్ ద సిచ్యువేషన్ టు గెయిన్ అడ్వాంటేజ్. టర్న్ కోట్ అంటేమో టు చేంజ్ లోయాలిటీ టు స్విచ్ సైడ్స్, వేరే సైడ్ వెళ్ళడం. ఓకేనా. అట్లా గుర్తుంచుకోండి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటిది టర్న్ హెయిర్ అంటే ఏం గుర్తుకు రావాలి మనకు? టర్న్ హెయిర్, ఒక రోమం కూడా లేవట్లేదు అని అంటే అతను కామ్గా ఉన్నాడు, అతనికి నాట్ షో ఫియర్ ఆర్ యాంగ్జైటీ అని గుర్తుంచుకోండి. ఓకేనా. టర్న్ ద కార్నర్ అని అంటే మనం కార్నర్ పోయినాం, కార్నర్ టర్న్ అయినామంటే నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ బిగిన్ అయింది, బిగిన్ టు ఇంప్రూవ్. డిఫికల్ట్ సిచ్యువేషన్ పాస్ అయ్యి బిగిన్ టు ఇంప్రూవ్ అయిందని గుర్తుంచుకోండి. ఓకేనా. టర్న్ వన్స్ నోస్ అంటే నోసు ముక్కు పైకి ఎత్తి మాట్లాడితే ఏమవుతుంది, చిన్న చూపు, లేకపోతే అవమానించారు, లేకపోతే తక్కువ చూడడాన్ని టర్న్ అప్ వన్స్ నోస్ అని గుర్తుంచుకోండి. టర్న్ ద టేబుల్స్ అంటే టేబుల్ తిప్పినట్టే పరిస్థితులను కూడా తిరగబడుతుంది. అట్లా టేబుల్ తిప్పినట్టే పరిస్థితి కూడా తిరగబడితే దానిదే టర్న్ ద టేబుల్స్ అని అంటారు. టర్న్ కోట్ అంటే ఏమో కోటు, మనం వేసుకునే కోటు తిప్పినట్టే పార్టీ లేదా వర్గం కూడా తిప్పేశాడు, అలాంటి వాటికి టర్న్ ఏ కోట్ అంటారు. ఓకే. ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 to 12 వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.